హలో అందరికీ ఈరోజైతే చాలా సింపుల్గా బెస్ట్ రెసిపీ అనేది చేసి చూచిపోతున్నాను. లంచ్ బాక్స్లోకైనా త్వరగా చేసుకోవచ్చు. ఎంత త్వరగా అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నంత సింపుల్గా ఈ రెసిపీని అయితే చూపిస్తాను. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పచ్చి కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు ముందుగానే నేనైతే అన్నం అయితే వండేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని కాస్తంత ఉప్పు వేసుకుని పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, పోపు దినుసులు అండ్ పచ్చి పల్లీలు, మిరియాలు, జీలకర్ర, నెయ్యి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు. సాల్ట్ చూపించట్లేదు ఎందుకంటే అన్నంలో సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అయితే ఇలా కరిగిపోయింది. ఇప్పుడైతే పచ్చి వేరుశనగ గుళ్ళు అయితే వేసేసుకున్నాము. వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకున్నాము. ఇవి పచ్చి కాబట్టి ఫస్ట్ వేసుకుంటున్నాము. కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే పోపు దినుసులు వేసేసుకుందాం. మినపప్పు, పెసరపప్పు, ఆవాలు. ఇప్పుడు ఇందులోకి మిరియాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ చీలికలు వేసేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు కూడా వేసేసుకుందాము. వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము అయితే ఇందులో వేసేసుకోవాలి. మీరు అన్నంలో ఉప్పు వేసుకోకపోతే ఇక్కడైనా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి కాబట్టి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. వేసుకుని ఇలా అయితే కింద నుంచి పైకి ఇలా కలుపుకోవాలి. అన్నం వేడయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇది లంచ్ బాక్స్కి అయితే త్వరగా చేసుకోవచ్చు. అన్నం మిగిలిపోయినప్పుడైనా సరే ఒక కొబ్బరి చిప్పతో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఇందులోకి మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే, నేనైతే వేయటం లేదు. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని అయితే ఫాలో చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చేసి చూపిస్తాను. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.